కాబట్టి సమాధానకర్త అయిన దేవుడిని మనం ఆరాధించేసినప్పుడు ఆ సమాధానకర్త అయిన దేవుడు మనతోని మన కుటుంబంలో మనం నివసించేస్తాము. ఆయన ఉండాలంటే ఆయనకి ఇష్టమైన కార్యాలు మనం చేయవలసిన వారి ఉన్నాము. కాబట్టి ఆయనకి ఇష్టమైన కార్యాలు ఏమన్నాయో మీకు తెలియపరుస్తాను, వివరించను. కానీ ఎందుకంటే ఇది వాగ్దానం కాబట్టి వివరించను, మీకు మాటలు తెలియపరుస్తాను. మొట్టమొదటి చూసినట్లయితే కనుక విరిగిన హృదయము ఆయనకి ఇష్టమైనది, విరిగి నలిగిన హృదయము ఆయనకి ఇష్టమైనది. గమనించండి దేవుని పిల్లారా, ఈ మాట మనం చూసినట్లయితే మరి కీర్తన గ్రంథము 51 కీర్తన 17 వచ్చిన మనం చదువుతూ ఉన్నాము. కాబట్టి మనం విరిగిన హృదయముతో ప్రార్థన చేయగా దేవుడికి ఇష్టం కాబట్టి మరి మన ప్రార్థన ఆలకించి మన జీవితంలో ఏం చేస్తాడైనా కూడా సమాధానం ఇచ్చే దేవుడు అన్నాడు. రెండో మాట చూసినట్లయితే సజీవ యాగముగా మన శరీరాలను మన జీవితాలను దేవుడు సమర్పించుకోవాలి అని సజీవ యాగముగా. గమనించి దేవుని పిల్లారా, కాబట్టి సజీవ యాగముగా మన జీవితాలను మన శరీర